పదండి ఈ రోజు గుడికి వెళ్దాం. మరి అప్పుడప్పుడు మళ్ళీ ఉన్న మంచోడు ఇలా తన్నుకుంటూ వచ్చేస్తుంటాడు. గదిగో మన బాస్ చూసారు ఎలా ఉన్నాడు. ఆ పక్కన చూస్తే ఆయన బాస్ కూడా అక్కడ ఉన్నారు. కానీ ఏ మాటకి ఆ మాట గుడిలో ఉండే పీస్ ఇంకెక్కడా దొరకదు. వెంకటేశ్వర స్వామి చూస్తుంటే వైకుంఠంలో ఉన్నట్టు. మరి అందరినీ చూపించేసి ఆ నీలకంఠుడిని చూపించకపోతే ఎలా చెప్పండి అన్నట్టు అడగడం మరిచి మీకు బాగా ఇష్టమైన దైవం ఎవరో కామెంట్ చేసేయండి. కొన్నిసార్లు ఇలా మంచోడ్లకు కూడా కనిపిస్తుంది. ఇలా మంచోడుగా కనిపించడానికి ఒకే ఒక కారణం ప్రసాదం. ఏం నాన్న ఏం చేస్తున్నా 1 మిలియన్ ఎలా కొట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నా. ఏం భయపడకు, వీళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తే నువ్వు ఈజీగా 1 మిలియన్ కొట్టాను. వేర్ ఇస్ మై ప్రసాదం? ఎవరిని అడిగినా సరే ప్రసాదం ఎక్కడ ఉందో ఎవరు చెప్పట్లేదు. కానీ మీరు ఎన్నన్నా సరే పెద్ద చూస్తే ప్రాబ్లమ్స్ అని ఒకసారి మర్చిపోవాలనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే లోపల నుంచి ఒకటే తుల్చేస్తుంది. అదేంటో చెప్పే ముందు మీరు దక్షిణ ఎందుకు వేస్తారో చెప్పండి. అదేంటి కాదబ్బా వీడియోలో ఇంకేం తక్కువైందా అని ఆలోచిస్తారు. మీకైనా తెలుసా ప్రసాదం ఎక్కడ పెడతారు? ఒకళ్ళు పెరిగిన విక్రమార్కుల్లా నా అన్వేషణని కొనసాగిస్తారు. అసలు మీరు గుడికి ఎందుకు వెళ్తారు? ఎవరైనా సరే ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. మన చేతిలో చూసారా? ఎస్, మీరు అనుకున్నది నిజమే, ప్రసాదం దొరికేసిందో. చాలా సేపు దర్శనం తర్వాత ప్రసాదం తింటాకి అన్నట్టు ఇందాక మిమ్మల్ని ఒకటి అడిగిన గుర్తుందో లేదో మరి నాకైతే తెలియదు. అసలు మీరు దక్షిణ అనేది ఎందుకు వేస్తారు? అక్కడ ఆ దేవుడు ఉండిలో వేసే బదులు ఇక్కడ ఈ గుండెలో వేయండి, దేవుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.